వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఇటీవల పహల్గంలో జరిగిన ఉగ్రదాడి భారత ప్రజల మనసుల్ని కలిచివేసింది. ఈ దాడికి ప్రధాన సూత్రధారి అయిన టీఆర్ఎఫ్ చీఫ్ షాహిద్ కుట్టాయ్ను భారత భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ సాలిడ్ ఆపరేషన్ కు ఆపరేషన్ కెల్లర్ అని పేరు పెట్టారు. జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్ లో కేవలం షాహిద్ కుట్టాయే కాదు, అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు టాప్ టెర్రరిస్టులు కూడా హతమయ్యారు. ఒకరు అద్నాన్ షఫీ టీఆర్ఎఫ్ లష్కర్-ఇ-తోయిబాకు చెందిన కమాండర్, మరొకరు హరీజ్ నజీర్ పుల్వామాకు చెందిన లష్కర్ టెర్రరిస్ట్. వీరు ముగ్గురు గతంలో అనేక హత్యాకాండాలకు పాల్పడి భారత్ లో అల్లర్లకు మూల కారణం అయిన వాళ్ళు. ఈ ముగ్గురు కలిసి 2024లో బీజేపీ సర్పంచ్ హత్య, డానిష్ రిసార్ట్ పై దాడి, యూనిట్ ఆర్మీ సిబ్బంది హత్యలోనూ పాల్గొన్నారు. భద్రతా ఏజెన్సీలకు వచ్చిన ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ ఒక మెరుగైన కార్యాచరణతో షోపియాన్ లోని కెల్లర్ అడవి ప్రాంతంలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఉదయాన్నే ప్రారంభమైన ఈ ఆపరేషన్ లో టెర్రరిస్టులు కాల్పులకు దిగడంతో భద్రతా దళాలు ప్రత్యుత్తరంగా ఎదురు కాల్పులు జరిపాయి. తీవ్ర కాల్పుల మధ్య ముగ్గురు ఉగ్రవాదులు మట్టిలో కలిసిపోయారు. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ మరోసారి నిరూపించింది, ఉగ్రవాదానికి దేశంలో చోటు లేదని. ఆపరేషన్ కెల్లర్ విజయవంతం కావడం అంటే పాకిస్తాన్ కు మరో గట్టి హెచ్చరిక పంపినట్టే. ఇది కేవలం ముగ్గురు టెర్రరిస్టుల మృతి కాదు, ఇది ఉగ్రవాదంపై భారత గవర్నమెంట్, ఆర్మీ తీసుకున్న స్పష్టమైన పోరాటం. జై హింద్, భరతమాతకి జై.